శ్రీరామాయ నమః. కిష్కింధాఖండలో సంపాతి వృత్తాంతాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. 56, 57 సర్గల్లో ఉండేటువంటి విషయాన్ని మనం వివరించుకున్నాము ఇంతకుముందు భాగాల్లో. ఈరోజు 58వ సర్గలో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ మానవులంతా కూడా దుఃఖపడుతూ ఉంటే సంపాతి కూడా చాలా కన్నీళ్ల పర్యంతమైనాడు. అందుకని ఆయన అప్పుడు ఆర్ద్రంగా ఏమంటున్నాడు, తన కథని ముందు కొద్దిగా వివరిస్తూ ఉన్నాడు. జటాయువు నా సోదరుడు అని చెప్పాడు కదా. ఆ సోదరుడైనటువంటి జటాయువు నేను కూడా మా బలాబలాలు ఎంతో తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం చేత సూర్యమండలం దాకా ఎగురుదాము అని చెప్పి నిర్ణయించుకుని బయలుదేరాము ఆకాశ వీధిలో. అయితే చాలా దూరం ప్రయాణం చేస్తే ఆ సూర్య తాపానికి తట్టుకోలేక మధ్యలో జటాయువు కింద పడిపోవటం నేను గమనించాను. తమహం భ్రాతరం దృష్ట్వా సూర్యరశ్మిభిరర్దితం పక్షాభ్యాం ఛాదయామాస స్నేహాత్ పరమ విహ్వలః. ఆ సూర్య తాపానికి తట్టుకోలేక మిలమిల్లాడుతూ ఉండేటువంటి నా సోదరుడు, నా తమ్ముడైనటువంటి జటాయువు బాధని గమనించి నేను అతన్ని అనుసరించి మళ్ళీ తిరిగి నా పెద్ద రెక్కలు అతని మీద కప్పాను, ఆచ్ఛాదనగా ఉంచాను. అప్పుడు ఆ వేడికి, ఆ తాపానికి నా రెక్కలు కాస్త కాలిపోయినాయి. నిర్దగ్ధ పక్షపతితో వింధ్యేహం వానరర్షభాః అహమస్మిన్ వసంభ్రాతు ప్రవృత్తిం నోపలక్షయే. కాలిపోయినటువంటి రెక్కలతో నేను ఈ వింధ్యపర్వతం మీద పడిపోయాను. ఈ విధంగా జటాయువు సోదరుడు అనేటువంటి వృత్తాంతాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు చాలా తెలివిగలవాడైనటువంటి అంగదుడు, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి అంగదుడు ఏమనంటున్నాడో చూడండి. జటాయువు గనక నీకు సోదరుడే గనక అయినట్లయితే రావణాసురుడు ఎక్కడ ఉంటాడు, ఆయన నివాసం ఎక్కడ, ఆ వివరాలు మాకు చెప్పవలసింది అని చెప్పి అడిగాడు అంగదుడు. నిర్దగ్ధ పక్షో గృధ్రోహం హీనవీర్య ప్లవంగమాహ వాంగ్మాత్రేణ తు రామస్య కరిష్యే సాక్ష్యముత్తమం. నా రెక్కలు కాలిపోయినప్పటికీ కూడా, బలహీనమైపోయినప్పటికీ, వృద్ధుణ్ణైపోయినప్పటికీ కూడా ఈ రామ కార్యంలో, మీరు చేస్తూ ఉండేటువంటి ఈ మహాకార్యంలో వాంగ్మాత్రేణ, వాక్కుతో మాత్రమే నేను ఇప్పుడు సహాయం చేయగలిగినటువంటి వాడిని. నాకు అన్ని లోకాలు కూడా తెలుసు, అధోలోకాలన్నీ కూడా నాకు తెలుసు, పైలోకాలన్నీ కూడా తెలుసు. క్షీరసాగర మథనం అప్పుడు సురాసురులు ఇద్దరూ కూడా ఆ వాసుకుని తాడుగా చేసి మంథర పర్వతాన్ని మధించిన విషయము కూడా నాకు తెలుసు. రామస్య యదిదం కార్యం కర్తవ్యం ప్రథమం మయా జరయాచ హృదం తేజ ప్రాణాశ్చ శిథిలా మమ. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. ఇప్పుడు అంటే నేను కూడా చాలా పెద్దవాడిని, చాలా వృద్ధుణ్ణైపోయాను అని చెప్పి ఈ వృద్ధావస్థ చేత నా శక్తి ఉడిగిపోయి ఉన్నప్పటికీ కూడా ప్రాణశక్తి కూడా నాకు క్షీణిస్తూ ఉంది. రాముడి యొక్క కార్యంలో, రామ కార్యంలో నేను తగినట్లుగా నేను సహాయం చేస్తాను అని చెప్పి ఇక్కడ ఈ సంపాతి మాట ఇస్తూ ఉన్నాడు. కర్తవ్యం ప్రథమం మయ, ఇది నా ప్రథమ కర్తవ్యం. రాముడికి సహాయం చేయకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాను? తప్పనిసరిగా నాకు తెలిసినంత మాత్రంగా నేను రామకార్యంలో నేను పాలు పంచుకుంటాను. తరుణి రూపసంపన్న సర్వాభరణ భూషిత హ్రియమాణ మయా దృష్ట రావణేన దురాత్మన. చక్కని రూప సంపన్నత కలిగినటువంటి తరుణ వయస్కురాలైనటువంటి స్త్రీని రావణాసురుడు ఆకాశ మార్గంలో తీసుకుని వెళ్ళటం నేను చూశాను. క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ భామిని భూషణాన్యపవిధ్యంతి గాత్రాన్ని చ విధోన్మతి. హా రామ లక్ష్మణ అని చెప్పని ఆమె శోకిస్తూ ఉన్నది, దుఃఖార్తై పరితపిస్తూ ఉన్నది. ఆమె ఒంటి మీద ధరించినటువంటి, శరీరం మీద ధరించినటువంటి ఆభరణాలన్నీ కూడా చెల్లాచెదురుగా ఉన్నాయి, వణికిపోతూ ఉన్నది ఆమె శరీరం అంతా కూడా. ఎలా ఉన్నది ఆ తల్లి రావణాసురుడి పక్కన అంటే, సూర్యప్రభేవ శైలాగ్రేహే తస్యాహ కౌశేయముత్తమం అసితే రాక్షసే భాతి యథావా తడిదంబుదే. నల్లని మేఘం పక్కన మెరుస్తూ ఉండేటువంటి మెరుపు తీగలాగా ఆ తల్లి ఉన్నది. పీత కౌశేయ వాసం కట్టుకున్నటువంటి తల్లి, అంటే పచ్చని పట్టు పీతాంబరం ధరించినటువంటి ఆ తల్లి భయంతో వణికిపోతూ, రావణాసురుడు నల్లని కొండలాగా ఉన్నాడు, కాటుక కొండలాగా ఉన్నాడు. ఆమె భయంతో మెలికలు తిరిగిపోతూ రామ రామ లక్ష్మణ అని చెప్పి అరుస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది, దుఃఖపడుతూ ఉన్నది ఆ తల్లి. అటువంటి తల్లి సీతమ్మ తల్లి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.
వాడెవడు రావణాసురుడు అని చెప్పి అడుగుతారేమో. వాడి వివరాలు చెప్తూ ఉన్నాను వినండి. విశ్రవసుని యొక్క కుమారుడు వీడు రావణాసురుడు. సాక్షాత్తు కుబేరుడికి సోదరుడు. అధశాస్తేయ నగరీం లంకాం రావణో నామ రాక్షస. వాడెక్కడ ఉంటాడు అంటే లంకా నగరంలో ఉన్నాడు. వాడి పేరు రావణాసురుడు అనేటువంటి రాక్షస జాతికి చెందినటువంటి వాడు. ఎక్కడ ఉన్నది ఆ లంక అంటే ఇతో ద్వీప సముద్రస్య సంపూర్ణే శతయోజనే తస్మిన్ లంకాపురీ రమ్య నిర్మిత విశ్వకర్మణ. శతయోజనాలు దాటిన తర్వాత ఇక్కడ నుంచి శతయోజనాలు అంటే యోజనం అంటే 8 మైళ్ళు, శతయోజనాలు అంటే 800 మైళ్ళు. ఈ 800 మైళ్ళు దాటిన తర్వాత ఈ సముద్రంలో సుందరమైనటువంటి మహాద్భుతంగా నిర్మించబడినటువంటి విశ్వకర్మ చేత మనస్సు పెట్టి నిర్మించబడినటువంటి హేమమయమైనటువంటి లంకలో వాడు నివాసం ఉంటూ ఉన్నాడు. జాంబూనదమయే ద్వారై చిత్రై కంచన వేదికై ప్రాకారేణ అర్కవర్ణేన మహతాసు సమావృత. సమస్తము కూడా లంక అంతా కూడా బంగారు మయంగా ఉంటుంది. మణి రత్నమయ ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ లంక అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. సీతమ్మ తల్లి అక్కడ ఉన్నది, లంకలో ఉన్నది. ఎలా ఉన్నది? తస్యాం వసతి వైదేహి దీనా కౌశేయవాసిని రావణాంతఃపురే రుద్ధ రాక్షసీభిస్సురక్షిత. రాక్షసీ జనం చేత రక్షింపబడుతూ రాక్షసీ జనం చేత పరివృతయ్యి ఆ లంకలో ఉన్నది సీతమ్మ తల్లి, సురక్షితంగానే ఉన్నది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట ఈ సంపాతి. మీరు చాలా అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వానరులు మీరంతా కూడా. వెంటనే మీరంతా కూడా శక్తిని కూడా తీసుకుని ఈ సముద్రాన్ని దాటి ఆ లంకలోకి వెళ్ళండి. తప్పనిసరిగా అక్కడ మీకు సీతమ్మ జాడ కనపడుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడ నువ్వు ఎలా చెప్తున్నావు అని చెప్పి అడుగుతావేమో. నాకు అంత తీక్ష్ణమైనటువంటి దృష్టి ఉన్నది, ఎంత దూరమైనా సరే మేము చూడగలిగినటువంటి జాతి మాది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే అంత దూరం ఎలా చూడగలుగుతావు అని చెప్పి అడుగుతావేమో. అనేక రకాలుగా ఎగరగలిగినటువంటి పక్షులు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఉదాహరణకి ధాన్యపు గింజలు తిని జీవించేటువంటి పావురాలు, మిగిలినటువంటి పక్షులు, ఇవన్నీ కూడా భూమికి కొంత దూరం మేర ఎగరగలుగుతాయి. ఇంకా రెండవ జాతికి చెందినటువంటి కాకి జాతికి చెందినటువంటి ఈ పక్షులు మరికొంత ఎత్తు ఎగరగలుగుతాయి, ఆకాశ గమనం చేయగలుగుతాయి అవి. ఇక మూడవ మార్గం దాకా ఎగరగలిగినటువంటి పక్షులు ఏమేమిటి అంటే లకుముకి పిట్టలు, నీటి కాకులు, క్రౌంచ పక్షులు. ఇటువంటివన్నీ కూడా ఈ కాకుల కన్నా కూడా మరికొంత ఎత్తు ఆకాశంలో అవి ఎగరగలుగుతాయి, మరికొంత దూరం కూడా అవి ప్రయాణం చేయగలుగుతాయి. అంటే అనేక స్థాయిల్లో ఒక్కొక్క పక్షి జాతి ఎంతంత వరకు ఎంత ఎత్తుకు ఎగరగలుగుతుంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ సుస్పష్టం చేస్తూ ఉన్నాడనమాట సంపాతి. అంతకంటే ఎత్తు ఎగరగలిగినటువంటి గద్ద జాతికి చెందినటువంటి పక్షులు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ సంపాతి కూడా గృధ్ర జాతి అని చెప్పి చెప్పుకున్నాం కదా, కానీ వీళ్ళు వైనతేయ వంశానికి చెందినటువంటి వాళ్ళు. వైనతేయుడు అంటే సాక్షాత్తు గరుత్మంతుడు, చాలా శ్రేష్టమైనటువంటి జాతి గరుత్మంతుడు. అందుకని మేము వైనతేయ జాతికి చెందినటువంటి వాళ్ళము అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాడు. కొన్ని దానికి దగ్గరగా ఉండేటువంటి, ఆ జాతికి దగ్గరగా ఉండేటువంటి గద్దలు మరికొంత దూరం ఎగరగలుగుతాయి. ఇంకా ఆ పై ఎత్తుకు చాలా అందంగా వేగంగా వెళ్ళగలిగినటువంటి పక్షులు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే హంసలు. 6వ మార్గంలో వెళ్ళగలిగినటువంటివి, అంటే అంత దాకా వెళ్ళగలిగినటువంటివి, అంత ఎత్తులో ఎగరగలిగినటువంటివి హంసజాతి. వాటికంటే చిట్ట చివరి మార్గంలో కూడా వెళ్ళగలిగినటువంటివి ఈ వైనతేయ జాతి. 7వ మార్గం, 7 లెవెల్స్ ఉన్నాయన్నమాట ఆకాశంలో. వాయువు కూడా ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రకంగా వీస్తూ ఉంటుందటండి అంతరిక్షంలో. ఈ విషయం కూడా మనం గమనించాలి. ఈ 7 మార్గాల్లో ఏ ఏ పక్షి జాతులు విహరించగలుగుతాయి అని చెప్పి వరుసగా వివరిస్తూ చిట్ట చివరి మార్గం ఏమిటి అంటే, చిట్ట చివరి మార్గం అది 7వ మార్గం. ఆ మార్గంలో గరుత్మంతుడు, సూర్యుని రథాన్ని తీసుకుని వెళ్ళేటువంటి అనూరుడు మొదలైనటువంటి దివ్యమైనటువంటి పక్షి జాతులు మాత్రమే ఆ చిట్ట చివరి మార్గాన్ని అందుకోగలుగుతాయట. అంత స్థాయిలో అంత ఎత్తులో ఎగరగలిగినటువంటి వాళ్ళం మేము కూడా అని చెప్తూ, మేము వైనతేయ జాతికి చెందినటువంటి వాళ్ళము. వైనతేయాచనో జన్మ సర్వేషాం వానరర్షభాః. మేమంతా కూడా గరుత్మంతుని జాతికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి చాలా శక్తి కలిగినటువంటి వాళ్ళము.
ఎంత మేర అయినా కూడా చూడగలిగినటువంటి శక్తి మాకు ఉన్నది. 100 యోజనాల అవతల ఉండేటువంటి లంకలో ఉన్న సీతను చూసి నేను చెప్తూ ఉన్నాను మీకు ఈ సంగతి అని చెప్పి ఇక్కడ సంపాతి చెప్తూ ఉన్నాడు. మీరందరూ కూడా గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు, దయచేసి ఇప్పుడు నేను వృద్ధుణ్ణి అయిపోయాను కాబట్టి, శక్తిహీనుణ్ణి అయిపోయాను కాబట్టి, నా రెక్కలు కాలిపోయినాయి కాబట్టి నన్ను దయతో ఆ సముద్ర తీరం దాకా జాగ్రత్తగా నన్ను తీసుకుని వెళ్ళండి అని అర్థిస్తూ ఉన్నాడనమాట ఇక్కడ సంపాతి. ఎందుకంటే జటాయువు తన సోదరుడైనటువంటి జటాయువు మరణించాడు అని చెప్పి విన్నాడు కదా. నేను జలాంజలులు సమర్పించాలి నా తమ్ముడికి, నన్ను దయచేసి సముద్ర తీరం దాకా నన్ను తీసుకుని వెళ్ళండి అని చెప్పి అర్థిస్తూ ఉన్నాడు. ఈ అర్థించినటువంటి సంపాతి కోరికను వాళ్ళంతా కూడా సంతోషంతో అంగీకరించారు. ఎందుకంటే కొంతమేర సీతమ్మ తల్లి జాడ తెలిసింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా సముద్రం దాకా తీసుకుని వెళ్ళి మళ్ళీ యథాస్థానానికి తీసుకుని వచ్చారనమాట ఈ సంపాతిని వానర వీరులంతా. ఇంతవరకు కూడా 58వ సర్గలో జరిగినటువంటి వృత్తాంతాన్ని కిష్కింధాకాండలో మనం తెలుసుకున్నాము రామానుగ్రహంతో. మళ్ళీ తర్వాత భాగంలో 59వ సర్గలో ఏం చెప్పారు మహర్షి సంపాతి వృత్తాంతం మళ్ళీ గ్రహించుకుందాం రామానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.